హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన హత్య కేసు ఒంగోలు వీరయ్య చౌదరి హత్య కేసు సంగతి తెలిసిందే కదా స్వయంగా అంటే ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు గారు ఆయన అంతిమయాత్రలో పాల్గొని 12 రకాల టీమ్స్ వేసినాం 53 కత్తిపోట్లు పొడుస్తారా మరి ఇంత క్రూరంగా ఎట్లా ఒక మనిషిని అంతం చేస్తారో అని చెప్పి ఆయన మాట్లాడిన మాటలతో ఒక్కసారిగా వీరయ్య చౌదరిని ఇంత కిరాతకంగా ఇంత కర్కశంగా చంపేశారా అని చెప్పి ఆంధ్రప్రదేశ్ మొత్తం గొల్లుమన్న సంగతి తెలిసిందే కదా ఈ నేపథ్యంలో అంటే సొంత పార్టీ కార్యకర్తనే కోల్పోవడం ముఖ్యంగా టీడీపీ శ్రేణులను చాలా ఇబ్బందులకు గురి చేసింది అంటే తట్టుకోలేక లేని స్థితిలోకి తీసుకెళ్ళింది అనమాట అయితే ఈ కేసును సాల్వ్ చేసే క్రమంలో బాధిత కుటుంబం కొన్ని డౌట్లను ఎక్స్ప్రెస్ చేసింది వాటిని ఎక్కడ కూడా మన కులపత్రికల్లో రాయదు పార్టీ అధినాయకత్వం కూడా రివీల్ చేసే ప్రయత్నం చేయదు అయితే ఈ వీరయ్య చౌదరి హత్య కేసు మొత్తం ఎంటైర్ టీడీపీ క్యాడర్కే ఒక గుణపాఠం అన్నది ఇప్పుడు లేటెస్ట్ సారాంశం దీని చుట్టూ జరుగుతున్నది ఏందన్నది మీ ముందుంచే ప్రయత్నం చేస్తా ఒంగోలు టీడీపీ నాయకుడు వీరయ్య చౌదరి హత్య కేసు విచారణపై బాధితుల్లో అనుమానాలు ఉన్నాయి అసలు నిందితుల్ని తప్పించి లేదా కేసు సీరియస్నెస్ను తగ్గించి విచారణను మమ అనిపిస్తారేమో అనే అనుమానం వీరయ్య చౌదరి కుటుంబ సభ్యుల్లో వినిపించింది మొదట్లో అయితే కుటుంబ సభ్యులను వాళ్ళ అభిమానంలోనూ నెలకొంది అందుకే నారా లోకేష్ స్వయంగా బాధిత కుటుంబం ఇంటికి వెళ్ళి ఓదార్చే ప్రయత్నం చేసిర్రు అయితే హత్య కేసుపై గట్టిగా మాట్లాడాలని కుటుంబం పట్టుబట్టినా వారి కోరిక నెరవేరలేదనే వాదన వినిపిస్తుంది వాస్తవానికి ఇక సకల శాఖ మంత్రి కదా బాబు గారి తర్వాత అంతటి సుప్రీమో నారా లోకేష్ బాబు గారు మరి ఎందుకు దీని గురించి పెద్దగా స్పందించలేదు ఆయన బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి లేదంటే అసలు ఈ హత్య కేసుకు సంబంధించి ఇంత కిరాతకంగా ఎట్లా చంపుతారు ఇంకా ఏ హత్య ఇంకే పార్టీ కార్యకర్త కూడా ఇట్లా చనిపోవడానికి వీల్లేదు అని చెప్పి ఎందుకు సందేశం ఇవ్వలేదు అంటే రాజకీయానికి మానవత్వం ఉండదు కరెక్టే కదా కేవలం అవసరాలు అవకాశాలు మాత్రమే ఉంటాయి రాజకీయాల్లో ఎంతటి బలవంతులైనా బతికి ఉంటేనే విలువ చచ్చిపోయిన తర్వాత ఎవరు పట్టించుకోరన్నట్టు లేని వాళ్ళ కోసం ఉన్నోళ్ళను పోగొట్టుకునే పరిస్థితి ఉండదు ఇది ఒక వీరయ్య చౌదరి కేసుకే పరిమితం కాదు ఎవరికైనా వర్తిస్తుంది వీరయ్య చౌదరి గత నెల 22న హత్యకు గురయ్యారు కేసు విచారణలో భాగంగా నిందితులు ఎవరో విచారణ అధికారులకు తెలిసిపోయింది కానీ దాని బలంగా చెప్పలేకపోయారు ఎందుకంటే హత్యకు గురైంది టీడీపీ కార్యకర్తలే హత్య చేసింది టీడీపీ కార్యకర్తలే దాని వెనుకల సూత్రధారులు టీడీపీలోని కీలక నేతలే సొంత పార్టీలో ఆధిపత్య పోరు కారణంగా వీరయ్య చౌదరి హత్య చేశారని స్పష్టమైంది తన పార్టీలోని ప్రత్యర్థుల ఆర్థిక మూలాల్ని ధ్వంసం చేయాలని వీరయ్య చౌదరి ఎక్కడికక్కడ అడ్డుపడ్డాడని అందుకే అంతమొందించారనే విచారణ అధికారుల నివేదికలో ప్రభుత్వ పెద్దలకు చేరింది మరోవైపు వీరయ్య చౌదరి స్థానికంగా బలమైన నాయకుడు కాదని పెద్దల అండదండలతో రాష్ట్ర నాయకుడిగా అందరి దృష్టిని ఆకర్షించాలని తెలిసిపోయింది అందుకే అంతమొందించారన్నది కొంతమంది కుట్రగా అంటే ఇందులో రాష్ట్ర స్థాయి నాయకుల హస్తం కూడా ఉండొచ్చు అన్నది ఒక బలమైన అనుమానం అనమాట నిజానికి అమ్మనబోన్లో వీరయ్య చౌదరి ప్రత్యర్థులే బలమైన వాళ్ళని ప్రభుత్వ పెద్దలకు సమాచారం అంది దీంతో కేసు విచారణ నెమ్మదించిందని అలాగే కీలక నిందితులను పట్టుకోవడంలో ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నారనే అనుమానాలు వీరయ్య కుటుంబ సభ్యులు మొలకెత్తాయి వీరయ్య కుటుంబ సభ్యుల పరామర్శకు లోకేష్ వెళ్ళినప్పుడు కూడా తమ ఆందోళనల్ని భయాల్ని ఆయన ముందు పెట్టాలని అనుకున్నారు లోకేష్ అన్ని తెలిసే తాను చెప్పదలుచుకున్నది చెప్పేసి వచ్చారని అంటున్నారు అధికారం పెద్దల అండదండాలు ఉన్నాయని విర్రవీగితే ఏమవుతుందో వీరయ్య హత్య ఉదంతం గొప్ప గుణపాఠం సో ఇదే అన్నమాట కథ గతంలో పల్నాడు వేదికగా మాచర్ల వేదికగా తోట చంద్రయ్యను హత్య చేసినప్పుడు వైసీపీ అంటే ప్రత్యర్థి వర్గం చేతిలో పీక కోసి చంపేయడం ఎంత పెద్ద సంచలనమైందో చూసారు కదా ఆ ఒక్క కేసును అడ్డం పెట్టుకొని వైసీపీని ఎంత దిక్కుమాల పార్టీ అని ఎంత ఫ్యాక్షన్ పార్టీ అని చెప్పి ముద్రేశారు కదా మరి ఇప్పుడు మన పార్టీలోనే ఇంతమంది హత్యకు గురవుతూ ఉంటే ఇంత పెద్ద హత్య కేసు గురవుతూ ఉంటే మిగతా టీడీపీ కార్యకర్తలకు పచ్చ కార్యకర్తలకు ఎట్లాంటి భరోసానిస్తుంది ఈ పార్టీ ఇంకా పోయిండు కనీసం ఉన్నోళ్ళనైనా కాపాడుకుందామనే కదా ఇప్పుడు నిందితుల్లో కీలకమైన వాళ్ళు కూడా దేవేంద్ర చౌదరి కానీ మిగతా వాళ్ళు కానీ ఆయన ఎవరు సిద్ధాంతి కానీ పార్టీకి కరడుగట్టిన కార్యకర్తలే కదా మరి వాళ్ళు ఇప్పుడు నిందితులు వాళ్ళ మీద ఏమైనా సరైన శిక్షలు పడతాయా లేదా అంత క్రూరంగా హత్య చేసిన వ్యక్తులు సరే ఆధిపత్య పోరు కారణంగా చంపేసినారని అనుకుందాం వాళ్లకు సరైన శిక్షలైనా పడాలి కదా పడేలా ఈ యంత్రాంగం చేస్తుందా లేదా కూటమి పెద్దలు వాళ్ళని ఏమైనా కాపాడుకుంటారన్నది కాలమే సమాధానం చెప్తుంది అప్పటిదాకా వేచి చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా నేను మీ కేవీఆర్ థ్యాంక్ యూ